నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుండి ఉచిత గ్యాస్ అందిస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అమెరికా పర్యటనలో రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ రఘునందన్ రావు. అమృత్ పథకంలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి బెల్లంపల్లికి మంచినీటిని సరఫరా చేస్తామన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గణేష్ నిమజ్జన ఏర్పాట్లను శాంతియుతంగా పూర్తి చేసిన మీర్పేట మున్సిపల్ సిబ్బందిని సన్మానించిన ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత గ్యాస్ను దీపావళికి అందిస్తామని, సంక్షేమ పథకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో, ఉచిత గ్యాస్ ఇస్తానో దీపావళికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి గ్యాస్ కనెక్షన్ ఆ రోజు ఇస్తాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేస్తాం. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గంటా రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదులో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు మాట్లాడుతూ అమెరికా పర్యటనలో భారతదేశం ప్రజాస్వామ్యం పట్ల భారతదేశ ప్రజలను అవమానించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సిక్కులను ఊచకోత కోసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాహుల్ గాంధీ గురించి తప్పుగా మాట్లాడింది తాము కాదని, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా ఉంది కౌశిక్ రెడ్డి వ్యవహారమని విమర్శించారు. భారతదేశంలో సేఫ్టీ లేదంట. ఎవరికి లేదు? సర్దార్జీలకు లేదు సేఫ్టీ. చెప్పింది ఎవరు? రాహుల్ గాంధీ. చెప్పింది ఏ దేశంలో? అమెరికా దేశం. ఒకవేళ సేఫ్టీ లేకపోతే నువ్వు వయనాడుకి వెళ్ళి, అమేథీకి వెళ్ళి ఎంపీ ఎట్లా గెలుస్తావు? మీ చెల్లెట్ల ఫ్రీ ఎట్లా తిరుగుతూ ఉంది? కేసులలో ఉన్న మీ కాంగ్రెస్ నాయకులందరూ బయట ఎట్లా తిరుగుతూ ఉన్నారు? అయినా సిక్కులు తలబాగా కట్టుకునేందుకు భయపడుతున్నారు, బాధపడుతున్నారు భారతదేశంలో. ఇది రాహుల్ గాంధీ అమెరికాలో మాట్లాడినటువంటి మాట. అమృత్సర్లకు మీరు కాదా? బూట్లను పంపించింది, పోలీసులను పంపించింది, కవాతులు చేపించింది మీరు కాదా? కడుపు గాలిలో ఎవరో ఒకరు కొట్టిరు. దానికి తీసుకొచ్చి మొత్తం సిక్కుల్ని ఊచకోత కోసిన పార్టీ మీది కదా. మీ హయాంలో కదా సిక్కులంతా ఈ దేశంలో భయపడి ఏడికైనా పక్కకు పోయి వాళ్ళు ఎంతమంది, బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది, సిపిఐ వాళ్ళు ఎంతమంది, ఎంఐఎం వాళ్ళు ఎంతమంది అని బులెటిన్ ఇస్తారు. మొన్న జరిగిన సెషన్ తర్వాత అయ్యా ముఖ్యమంత్రి గారు మీ స్పీకర్ గారు ఇచ్చిన బులెటిన్ చూడండి. ఆ బులెటిన్ లో దానం నాగేందర్ అనేటువంటి ఎమ్మెల్యే గారు, ఏ పార్టీ అయినా, ఒక పార్టీ ముంగటి ఇచ్చినటువంటి ఎలక్షన్ అఫిడవిట్. ఇది టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఆయన ఇచ్చిన అఫిడవిట్. దీంట్లో ఏం రాసిండు? ఐఆమ్ ఏ క్యాండిడేట్ సెటప్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ ఇది. 2లో ఐఆమ్ ఏ కాంగ్రెస్ క్యాండిడేట్ అని రాసుకున్నాడు. చెయ్యి గుర్తు మీద పోటీ చేసిండు. ఇది దానం నాగేంద్ర. అమృత్ పథకంలో భాగంగా 61.50 కోట్లతో చేపట్టనున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి బెల్లంపల్లి పట్టణానికి గోదావరి నీటి సరఫరా పనులకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. పట్టణ ప్రజలందరికీ స్వచ్ఛమైన రక్షిత గోదావరి మంచినీటిని సరఫరా చేయడానికి కన్నాల మిషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద అమృత్ 2.0 పథకాన్ని ద్వారా బెల్లంపల్లి పట్టణానికి త్రాగునీటి సరఫరా చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని ఆయన అన్నారు. వాళ్ళందరూ కాక మన బెల్లంపల్లికి సంబంధించిన 72,000 మందికి ఇవాళ ఈ పైప్ లైన్ శాంక్షన్ అయిన తర్వాత ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ దీపక్ గారు ప్రత్యేకంగా వచ్చి మన కాన్స్టిట్యున్సీ భూమి చూపించినటువంటి ప్రత్యేక ధన్యవాదాలు దీపక్ గారు. వేదికపై ఉన్న పోయినసారి నేను కూడా చెన్నూరులో ఇట్లనే పనిచేసిన, అప్పుడు అవకాశం లేకుంటే సోషల్ మీడియాలో చెప్పుకోనికే ఇక్కడ ఉన్న నేను సోదరులకు అందరినీ మనవి చేసుకుంటున్నా. మనం చేసిన పనిని మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేసే ఇన్ఫర్మేషన్ చాలా అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అవగాహన చాలా పెరిగింది జనాలలో. సోషల్ మీడియాలో నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు దయచేసి
మన బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ అయింది. ఇప్పుడు కాంట్రాక్ట్ నుంచి మాట్లాడారు. వాళ్ళకి 2 yearsకి కాంట్రాక్ట్ కానీ వాళ్ళు హామీ ఇచ్చారు. ఇది 9 months అభివృద్ధి చేసి ఇస్తారు. ఈ ప్రాజెక్ట్ మనకి ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి దాని గురించి చెప్తాను. అక్కడ ఏమైనా ప్రాబ్లం జరుగుతుంది, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఫస్ట్ ఇక్కడ వాటర్ జనరల్గా అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు, అక్కడ ఏమైనా ఇంప్లాయీ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. ఆ టైంకి మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన జిల్లాలో ఉన్న వాటర్ సోర్స్కి దాదాపు 60 to 70% మన జిల్లాకి ఉన్న వాటర్ సోర్స్ నుంచి వాటర్ వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఏమైనా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి వచ్చే నవంబర్ 10 నాటికి ఏడాది అవుతుందని, ఆలోగా బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ప్రకటించారు. సమగ్ర కులగణనను వెంటనే చేపట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు హామీ ఇచ్చిన విధంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నవంబర్ 10, 2023 నాడు కామారెడ్డి పట్టణంలో బీసీ డిక్లరేషన్ పేరిట బలహీన వర్గాలను మోసం చేసిన వైనం గురించి చాలా విస్తృతంగా ఈరోజు చర్చించడం జరిగింది. దాదాపుగా 20-25 మంది తమ తమ అభిప్రాయాలను పూర్తి స్థాయిలో మరి వివరంగా చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ సమావేశంలో అనుకున్నది ఏంటి అంటే, భారత రాష్ట్ర సమితి తరపున పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించి మరి 42% రిజర్వేషన్ల అమలును కూడా చట్టబద్ధం చేయాలని, నవంబర్ 10 లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాట ఇచ్చి సరిగ్గా ఉన్నదో అట్లాగే బీసీ సబ్ ప్లాన్ కూడా పెడతామన్నారు. తప్పకుండా బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలి. అవసరమైతే అక్టోబర్-నవంబర్ సెషన్లో పెట్టాలి, లేదంటే వచ్చే బడ్జెట్ సెషన్లో పెట్టి 25 నుంచి 30 వేల కోట్లకు బడ్జెట్ తగ్గకుండా పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మంత్రాల చెరువులో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు ఆర్కల కామేశ్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిమజ్జన ఏర్పాట్లు చేయడంపై ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి వారిని ఘనంగా సన్మానించి శాల్వాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. కొత్తగూడెం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ తన కార్యాలయంలో 1.14 లక్షల లంచం స్వీకరిస్తూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిర్వహించిన కంపెనీలకు ప్రభుత్వ బిల్లులకు సంబంధించిన ఫైల్స్ క్లియరెన్స్ కు సంబంధించిన వ్యవహారంలో 2% లంచంగా 1.14 లక్షలు ఇవ్వాల్సిందిగా కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. దీంతో కంపెనీ ప్రతినిధులు ఏసీబీని ఆశ్రయించారు. డబ్బులు ఇస్తున్న క్రమంలో రెడ్ హ్యాండెడ్గా డీఎస్పీ రమేష్ పట్టుకొని సూర్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఇక మెదక్ జిల్లా తూఫ్రాన్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని మండల తహసీల్దార్ విజయలక్ష్మి తెలిపారు. భూ సమస్యలు ఎలాంటి ఫిర్యాదులైనా పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఒకవేళ ప్రజావాణి కార్యక్రమంలో కానీ సమస్యలను వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయం తూప్రాన్ నందు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని మీరందరూ తూప్రాన్ మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని భూ సమస్యలు మరియు ఇతర సమస్యలకు సంబంధించిన వినతులను ప్రజావాణి కార్యక్రమం నందు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నాడు
జనగామ జిల్లా దేవరుప్పల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నల్ల శ్రీరాములు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, నల్ల శ్రీరాములు, విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై అసత్య ప్రచారాలు చేయడమే కాకుండా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీరెడ్డిలపై ఆరోపణలు చేస్తున్నారని ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. నిజాలు నిగ్గు తెలిసేటువంటి వాళ్ళు కాబట్టి ఈ వాస్తవాన్ని ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రజానికానికి తెలియజేసేట్లుగా దయచేసి రానివ్వండి. ప్రతి ఒక్కరికి ఈ విషయం చేరవేర్చే విధంగా చేయండి. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, ఇంకా 15 రోజులు టైం తీసుకున్నా పర్వాలేదు. విజయేందర్ రెడ్డి గారిది కానీ, తిరుపతి రెడ్డి గారిది కానీ, మా ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి మేడంది కానీ, మా యశస్విని రెడ్డి మేడంది కానీ, మా ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి మేడంది కానీ, ఎవరి ప్రమేయం ఉన్నా కూడా మీరు దయచేసి అదే పనిలో ఉండండి. అదే పనిగా దాని వెంబడి తిరగండి. మీరు సాక్ష్యాధారాలు సేకరించండి. ఎంత కష్టపడైనా కూడా సాక్ష్యాధారాలు సేకరించి ప్రజల మధ్యలో ఎవరైతే మా ఝాన్సీ రెడ్డి గారు, మా యశస్వి రెడ్డి గారు ఉన్నారో, ఎవరైతే వారిని ఆకాశానికి వేసి ఉమ్మితే ఆ ఉమ్ము తిరిగి మనమోహం మీదనే పడతారో దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గమనించాలి. మీరు ఇలా ఒక మంచి వైట్ పేపర్ను ఒక ప్రజా సేవ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల మీద నిరాధారమైన ఆరోపణలు చేసి ఏదో చేయాలని బురదల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు పైకి ఉమ్మితే అది మళ్ళీ తిరిగి మీ మీదనే పడుతుంది. అది దయచేసి గమనించాలని చెప్పి మీ అందరికీ కోరుతూ ఈ సమావేశం కల్పించిన మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక వరంగల్ 40వ డివిజన్లో స్థానిక సమస్యలు పరిష్కరించాలంటూ కార్పొరేటర్ మరుపళ్ల రవి ఆధ్వర్యంలో వరంగల్ బల్దియా ముందు ప్రజాధరణ నిర్వహించారు. 40వ డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకొస్తున్నా కొంతమంది అధికారులు సిద్ధంగా లేరన్నారు. పేరు గొప్ప ఊరు దిప్ప అన్నట్లుగా ఉందని, మహానగర పాలక సంస్థలో మట్టి రోడ్లు ఎగుడు దిగుడుగా దర్శనమిస్తున్నాయని, అభివృద్ధి పనులు చేపట్టనట్లయితే మళ్లీ ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. మహానగర పాలక సంస్థ ఎన్నికలు జరిగి దాదాపు 3.5 సంవత్సరాల కావస్తున్నప్పటికీ అధికారులు, మేయరు, కమిషనర్ గార్ల నిర్లక్ష్యం మూలంగా డివిజన్లో ఎటువంటి ప్రజలకు మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేకపోతున్నందుకు ప్రజల తరఫున రాజకీయాలకు అతీతంగా ఈరోజు ప్రజా నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గత 20 రోజుల క్రితం ప్రజలతోటి ధర్నా నిర్వహించి మా సమస్యలు 13 డిమాండ్లు ఉన్నాయి, మీరు తప్పనిసరిగా నెరవేర్చాలని 20 రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా ఒక అధికారి వచ్చి డివిజన్ సందర్శించిన పాపాన పోలేదు. ఇవాళ అభివృద్ధి కుంటుపడుతుంది, ప్రజలతోటి చీవాట్లు పడవలసి వస్తుంది. ఇవాళ గొప్పలు చెప్పుకుంటాం. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న మల్లాపూర్ గణనాథుడు శోభాయాత్రగా స్వాగత తీరానికి బయలుదేరారు. అందులో భాగంగా సుమన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథుని చేతిలోని లడ్డూను నేస్తం గ్రూప్ వారు 13,60,000 రూపాయలకు దక్కించుకున్నారు. నేస్తం గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా మల్లాపూర్ కార్ రాజా లడ్డును దక్కించుకోవాలని ప్రయత్నం చేశామని, ఈ సంవత్సరం మాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. మాకు లడ్డు 13,60,000కి రావడం జరిగింది. ఈ ఇయర్ మల్లాపూర్ కా రాజా లడ్డు మేము కైలాసం చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా గ్రూప్ లో అందరూ స్వరూప్, ఉత్తేజ్, టిల్లు, రోహిత్, వికాస్ అందరం మేమంతా ఫ్రెండ్స్. మేము బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే ఈ లడ్డు తీసుకొని బిజినెస్ లో ఇంకా ముంగటికి ఎదగాలని చెప్పి ఆ దేవుడు ఆశీస్సులు. రియల్ ఎస్టేట్, డైరీ ఫార్మ్స్, నేస్తం అనే గ్రూప్ యాక్చువల్గా 3 years నుంచి మేము ఈ లడ్డు ఆప్షన్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కానీ లక్కీగా ఈ ఇయర్ మల్లాపూర్ కా రాజా లడ్డు మాకు కైలాసం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఇయర్ 3,60,000కి మేము లడ్డు తీసుకోవడం జరిగింది. మాకెంతో ఆనందంగా ఉంది. దేవుడు ఆశీస్సులు మా మీద ఉన్నందుకు. మన హైదరాబాద్ నగరం ఫ్యాషన్ షోలకు ఇంటర్నేషనల్ ప్రమాణాలతో నిర్వహించే నిపుణులతో నిండి ఫ్యాషన్ హబ్గా ఏర్పడిందని హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ షో ఎక్స్పర్ట్ అజర్ తెలియజేశారు. రాయల్ ఫ్యాషన్ షో పేరున నిర్వహించిన ఫ్యాషన్ షోలో వివిధ కాస్ట్యూమ్ డిజైనర్స్ పాల్గొని తమ మోడల్స్ లో ర్యాంప్ పై అద్భుతంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అజర్, అబ్బో జబర్లు మాట్లాడుతూ ఫ్యాషన్ ప్రియులు, మోడల్స్, మేకప్ ఆర్టిస్టులు, కాస్ట్యూమ్ డిజైనర్లు ఎవరికి కావాల్సిన రంగంలో వారికి శిక్షణ ఇచ్చే అద్భుతమైన అవకాశాలను తాము అందిస్తున్నామని, ఎక్కడికో వెళ్లకుండా హైదరాబాద్ లో ఉంటూ యువత తమ వద్ద ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన తెలియజేశారు. Hello everyone, I am Azu, one and only personality in industry with a key of all your dreams and desires in fashion. Here I am with a premium platform, Hyderabad Royal Fashion Show. As I told you before also and now also, it's a beautiful platform for all the models and the designers, and also
industrial meet I wanted to make, and it happened actually on the 14th of September at RAS. So I am so thankful to each and every participant and the contestant who are in the part of Hyderabad Royal Fashion Show, and I keenly respect all the audience and the special guests who are present in our Hyderabad Royal Fashion. Professional industrial commercial model, and also will be making them the influencers with the celebrity model as too, because of, like, it depends on the interest what they show to us. If the model is so, to gain the trust from the parents and all, I go personalized to their location and the locality with the comfort zone of the parents and every environment. I will be going and I will be taking care of that, and I will be making them the industrial professional models and all. So I have made many models, influencers. పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదినాన్ని యువ నాయకుడు లడ్డు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు నిలిచిన గూడెం మహిపాల్ రెడ్డికి ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ఎంఓ డాక్టర్ ప్రవీణ మరియు సిబ్బంది సహకారంతో ఇక్కడున్న రోగులకు పండ్లను బ్రెడ్లు ఇచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి 60వ వసంతాలు పూర్తి చేసుకొని 61వ సంవత్సరంలో జన్మదిన సందర్భంగా మరి 3 పర్యాయాలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ, అదేవిధంగా మన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారు తిరుపతి దర్శనానికి కుటుంబ సమేతంగా వెళ్ళినారు. మరి వారి ముఖ్యంగా ఈరోజు శ్రేయోభిలాషులు వచ్చి ఈ పటాన్చెరు ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకు పళ్ళు పంచే కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే వారి యొక్క ఆరోగ్యాలతోటి అష్టలతోటి రాబోయే కాలానికి రాబోయే రోజులట అతను మంచిగా ఉండాలని, అదేవిధంగా దేవుణ్ణి మేము నమ్మే అయ్యప్ప దేవుని కానీ సకల ఎమ్మెల్యే గారి మీద చాలా ప్రేమ కానీ అభిమానం కానీ అన్నీ ఉంటాయి. ఎల్లవేళలా గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా విధంగా సహాయం చేశారు. అట్లాగే పట్టణం కూడా చాలా అభివృద్ధి చేశారు. కాబట్టి సార్ ఎప్పుడు మేము ఏ తరఫున కూడా వెంటనే వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితులు గమనించుకుంటూ చక్కబెట్టడంలో కానీ అన్నింటిలోనే సహాయ సహకారాలు అందిస్తారు. అటువంటి మన ఎమ్మెల్యే గారు ఆరోగ్యంతో గోదావరి కని సింగరేణి మెడికల్ కాలేజీలో మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారని, రాజకీయ నేతల పేర్లు చెప్పి ప్రిన్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అమ్ముకున్నారని ప్రిన్సిపల్ ఆరోపణలు ఉన్నా ఎందుకు తొలగించడం లేదని, అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఐక్య స్వచ్ఛంద సంఘాల నేతలు ధర్నాకు దిగారు. బాధాకరం. మనం ఎంతో కష్టపడి రామగుండం పారిశ్రామిక ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా మెడికల్ కళాశాల కోసం మనం ఎంతో కష్టపడి తెచ్చుకుంటే ఇవాళ ఈ కాలేజీలో ఈ మహిళా కాంట్రాక్ట్ కార్మికులను ఇలా లైంగిక వేధించడం, లేకపోతే వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం నిజంగా చాలా బాధాకరం. వెంటనే ప్రిన్సిపల్ గారి మీద అలాగే కాంట్రాక్టర్ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దీన్ని ఈ ఇబ్బంది పెడుతున్నారో ఆ మహిళల్ని మా ఐక్య సంఘాల తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం డిపార్ట్మెంట్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ ని. సో వాళ్ళని కేసులు నమోదు చేసి మరి జైలుకు పంపించాలి. అనేక సార్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ పై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ, ఫిర్యాదులు చేసినప్పటికీ ఇక్కడ కొంతమంది వైద్య అధికారులు, జిల్లా అధికారులు ఆమెకు సపోర్ట్ చేస్తూ బదిలీ చేయకుండా, సస్పెండ్ చేయకుండా ఎందుకు అండగా ఉంటుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరొకసారి ఇలాంటి పునరావృతం అయితే పెద్ద ఎత్తున మెడికల్ కళాశాల ముందు ఆందోళనలు తప్పవని ఐక్య స్వచ్ఛంద సంస్థల వేదిక ద్వారా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తీ 33వ వార్డులో పాత దుస్తులు అనాథ శరణాలయానికి దానం చేయాలంటూ ఆటోలో తిరుగుతున్న మహిళతో పాటు యువకుడు, మైనర్ బాలుడు ఒంటరిగా ఉన్న మహిళలపై దురుసుగా మాట్లాడిన బాలుడు చోరీకి ప్రయత్నించగా మహిళా కేకలు వేయడంతో స్థానికులు బాలుని బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఈరోజు బెల్లంపల్లి పట్టణ హనుమాన్ బస్తీ 33వ వార్డులో కొంతమంది ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పేసి బట్టల కోసం అని చెప్పి రావడం జరిగింది. పిల్లలను కూడా ఎత్తుకుపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలంతా గమనించి మీకు ఏమైనా అనుమానిత వ్యక్తులు ఉంటే అప్రమత్తంగా ఉండి మీ దగ్గరలో వంటబుజ్జలకు కానీ అట్లా వంట పుస్తకం కానీ మీ వార్డు కౌన్సిల్ కానీ తెలియజేయండి. దయచేసి ప్రజలు కూడా కొత్త వ్యక్తులు కూడా నమ్మకండి. మీరు ఎవరైతే ఎన్నో లక్షల రూపాయల ఖర్చులు ఎన్నో కట్టుకుంటారు, అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రజలు కూడా అప్రమత్తంగా కోరుతున్నాం.
మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వీపర్లుగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మమ్మ జాన్సులకు గత 2 నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతుండటంతో డిప్యూటీ మేయర్ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇబ్రాహీం శేఖర్ స్పందించి 24,000 రూపాయలు తన సొంత డబ్బులను వారికి వేతనాలుగా చెక్కు రూపంలో వారికి అందజేశారు. అనంతరం ఇబ్రాహీం శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించడంతో పాటు సకాలంలో వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిపై నిరాధారణ ఆరోపణలు చేస్తూ మానసిక ఆవేదనకు గురి చేస్తున్నారని ఆసుపత్రి ఫార్మసిస్టులు మరియు క్లరికల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రోగులకు సేవలు అందించాలనే సదుద్దేశంతో సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ వృత్తిని దైవంగా భావిస్తూ సేవలను కొనసాగిస్తున్నామని, సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఔషధాలను బయటకు తరలించి విక్రయిస్తున్నామని ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. గత సెప్టెంబర్ 6వ తారీఖున దిశా పేపర్ వాళ్ళు స్టోర్ నుంచి మందులన్నీ బయట బజార్లో ఒక మెడికల్ షాప్లో అమ్మేస్తున్నారు అని వాళ్ళు ఒక కథనాన్ని వేసి నెలకు 60,000 రూపాయలు మేము ఆర్జిస్తున్నట్లు మెడికల్ షాప్లో అమ్ముతున్నట్లు వాళ్ళు ఒక కథనాన్ని వేశారు. దానికి ఫార్మసిస్టు తనతో పనిచేస్తున్న ఉద్యోగి క్లర్కులు కలిసి చేశారు అనే ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు. ఎందుకని అంటే గత 30 సంవత్సరాలుగా ఇదే ఏరియాలో నేను పనిచేస్తూ ఉన్నాను. ఎప్పుడు ఎలాంటి వివాదాలలో పోని నేను గత కొన్ని రోజులుగా హాస్పిటల్లో కొంతమంది అంటే నాకు పడని వాళ్ళు ఏదైనా నేను ముందుపడి దానికి నేను పనిష్మెంట్ అనుభవిస్తాను. అంతే తప్పించి ఆధారాలు లేని ఈ మెడికల్ షాపులో అమ్మేశారు డబ్బులు తీసుకుని ఎక్కడ ఆధారం అనేది చూపించమని అది చూపించిన తర్వాత మాట్లాడాలి. కానీ ఇట్లా నేను ఒక దళిత మహిళని, నాకు భర్త లేదు, 2 ఆడపిల్లలు, నేను ఉద్యోగాన్ని చాలా దైవంగా భావిస్తూ చేస్తూ పోతూ ఉన్నాను. ప్రజలందరూ పేషెంట్కి నా ఎడలో ఎప్పుడు చూసినా వచ్చి అమ్మ మీరు మాకు మంచి సర్వీసెస్ ఇస్తున్నారని చెప్పి వచ్చిపోతా ఉంటా కావాలని. అల్మాస్గూడ గ్రామంలోని నెలకొల్పిన వినాయకుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన లడ్డూను వేలంపాటలో 4,20,000 రూపాయలకు రామిడి కృష్ణారెడ్డి దక్కించుకున్నారు. వారికి ఉత్సవ కమిటీ సభ్యులు లడ్డూను అందజేసి సన్మానించారు. అనంతరం రామిడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ అల్మాస్గూడ ప్రాంతంలోని మొట్టమొదటిసారి 1995లో ఈ లడ్డూను 1,000 రూపాయలకు కైవసం చేసుకోవడం జరిగిందని, తిరిగి గణేష్ ఆశీస్సులతో ఈ సంవత్సరం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఆధ్వర్యంలో నెలకొల్పిన ఈ మహాప్రసాదము దక్కినందుకు నాకు ఎంతో నా అదృష్టం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గ్రామ ప్రజలందరికీ మహారథులు అదే కార్పొరేటర్ కానీ, మా గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే తిగల కృష్ణారెడ్డి కానీ, మన బంగారు సత్యనారాయణ మా రామాంజనేయ భక్తమాంజనేయ ముందు నుండి నడిపించినటువంటి బంగారు సత్యనారాయణ కానీ, రామిరెడ్డి కానీ, బోయపల్లి వెంకరెడ్డి కానీ, సంరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, బోయపల్లి శేఖర్ రెడ్డి గారు కానీ, బోయపల్లి గోవర్ధన్ రెడ్డి గారు కానీ, ఏనుగు లక్ష్మారెడ్డి గారు కానీ, రాజు యాదవ్ గారు కానీ ఇంకేమైనా చేసుకున్నాను. ఫస్ట్ 1995లో 1,000 రూపాయలకు దక్కించుకున్నాను. మళ్ళీ 30 తర్వాత 4,20,000 కొనుక్కున్నాను. ఇక అదృష్టం ఇక అది భగవంతుని కృప. ఇక అది ముందు దేవుడే చూస్తాడు. ఇక అది ఎట్లా అనేది ఇప్పుడు ముందు మనం ఏం చెప్పలేము. ఇక అది నా అదృష్టము. దేవుడు చల్లగా చూస్తాడు. ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్న వాళ్ళందరికీ మంచిగా జరిగింది. ఇప్పుడు మాకు కూడా మంచిగా జరుగుతుంది కూడా. 30 ఏళ్ళ నుంచి కూడా అందరు తీసుకున్నారు కూడా అంత మంచిగా అయ్యారు. అట్లేం లేదు, దాని గురించి బాధ ఏం లేదు. ధన్యవాదములు. మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇందిరానగర్ ఏరియాలోని పాతకొళ్ల ఫారంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ సిబ్బందితో కలిసి రైడ్ చేసి 9 మంది పేకాట రాయలను అదుపులో తీసుకుని 30,970 రూపాయల నగదు, 7 మొబైల్ ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. సాయిబాబా నగర్ పాండు బస్తీలో అలాగే పోచమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ పనులకు నీటి కొరత ఏర్పడుతుందని స్థానిక నాయకుల వినతి మేరకు మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి తన సొంత నిధులతో బోర్ డ్రిల్ వేయించి బోర్ మోటార్ను అందించి బోర్ మోటార్ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ స్థానికులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారని అన్నారు. బ్లాక్ నంబర్లో అన్ని బస్తీలలో గుళ్ళు కడుతున్నారు అమ్మవారి. ఈ దొర 3 గుళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క బస్తీలో ఒక్కొక్క అందరూ చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, టమాటోళ్ళు, బస్తీ వాళ్ళు అందరూ సహకరించి గుళ్ళు అవుతాయి. ఈయనకు కొంచెం సహకారం లేనప్పటికీ నేను వెంకటేష్ అన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. నాదారని పోయి అక్కడ ఆయన పెద్ద మనుషుల మాట తీసుకున్నాక దాని నీళ్ళు లేవు. సురేష్ అన్న దగ్గరికి వెళ్ళాం. సురేష్ అన్న పని అయితే పని అకౌంటింగ్కి ఎవరైనా పట్టుకొని కూడా డోనర్స్ ఉంటే రిస్టోలు వాళ్ళని కూడా పట్టుకొని చేస్తాం. ఇంచుమించు మొన్న మన గుడి కట్టామన్నా ఇంచుమించు గుళ్ళన్నీ కూడా మంచిగా కంప్లీట్ చేసుకున్నాం. ఈ గుడి అందరూ సహకరించాలని చెప్పి. ఎందుకని ఇలా నువ్వే పెద్ద నేనే పెద్ద, గుడికి ఎవరు పెద్ద ఉన్నాడు.
గుడి ఒకసారి కట్టంటే నువ్వు కాదు కదా, మన పిల్లలు వచ్చినాకుంటే గుడి అర్థమైందా? కాబట్టి అందరం కలిసి కట్టుకోలేదు, నేను పోయేటప్పుడు తీసుకుపోరు, మీరు పోయేటప్పుడు తీసుకుపోరు. గుడి ఎంత మంచిగా బస్ స్టాండ్ తొందరగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే పొద్దుగా లేకపోతే ఇంత దేవుని పెట్టుకోగానే ఆయన రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో ప్రధానమంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా తన్వీర్ సింగ్ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మేము దిష్టిబొమ్మను రాహుల్ గాంధీ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నాయకుడు తన్వీర్ సింగ్ చేసినందుకు ఈరోజు దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఏదైతే బీజేపీ పాలన ఎలా ఉందంటే వాళ్ళు మంచి చేద్దామంటే మంచిగా అడ్డుపడ్డట్టు, ఏదైతే మన రాహుల్ గాంధీ గారి కుటుంబం అయితేనేమి, గాంధీ కుటుంబం అయితేనేమి ప్రజలకు మంచి చేయాలి, బడుగు బలహీన వర్గాలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో భారతదేశంలో ఉండే అర్హత కోల్పోయినావు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు అమిత్ షా గారు హోంమంత్రిగా ఉన్నారు, భారతదేశ హోంమంత్రిగా ఉన్నారు, మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు, మరి మీరు పండుకుంటున్నారా అని అంటున్నాం. ఒక ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ లేదు. మరి అంతటి మాట అన్న ఏదైతే ధన్వీందర్ సింగ్ చడ్డాను స్పాట్లోనే ఇప్పుడు అరెస్ట్ చేసి బెల్లంపల్లి నియోజకవర్గంలోని వెనల పోలీస్ స్టేషన్ పరిధిలో ముళ్లకంచెకు చిక్కుకున్న ఓ భారీ కొండ చిలువను స్నేక్ క్యాచెస్ పట్టుకున్నారు. కొండ చిలువకు రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం బెల్లంపల్లి వెటనరీ ఆసుపత్రికి తీసుకురాగా వెంటనే స్పందించిన డాక్టర్ పవని కొండ చిలువకు ప్రథమ చికిత్స చేసి 2 చోట్ల తగిన శరీరానికి కుట్లు వేశారు. అనంతరం డిఎఫ్ఓ వెంకటేశ్వర్లకి కొండ చిలువను అప్పచెప్పగా దాన్ని ఎల్లారం ఫారెస్ట్ రేంజ్ లో వదిలిపెట్టారు. మనకి స్నేక్ రాజేష్ సహకారంతో ఈ కొండ చిలువను పట్టుకోవడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్ లో కొంచెం ఒకటి జాలి ఫెన్సింగ్ దానికి ఇంజూర్ చేయడం జరిగింది. ఆ ఇంజూర్ అయిన దానికి మనము దాన్ని క్యాచ్ చేసి బెల్లంపల్లి వెటర్నరీ డాక్టర్ గారి భావన మేడం వాళ్ళ సహకారంతో మేడము స్వయంగా తనకి పాముకి కొండ చిలువకి స్విచెస్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా 2 ఇంజెక్షన్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఒక 40 మినిట్స్ ఇంజెక్షన్ యాంటీబయాటిక్ డాక్టర్ కూడా ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది బాగానే ఉంది, కదులుతుంది. దాన్ని ఇప్పుడు ఫారెస్ట్ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళ తర్వాత దాన్ని అడవిలో వదిలేస్తారు. ఈ పాము పట్టే వాళ్ళు అక్కడ నుండి ఇంత భారీ కొంచెం పెద్దది 8.5 అడుగుల కొంచెం వాళ్ళు అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ దాని ప్రాణాలు కాపాడడానికి తీసుకురావడం కూడా గొప్ప విషయం. వాళ్ళని కూడా మనం మెచ్చుకోవాలి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ సమీపంలో గురువారం హైడ్రా తరహాలో కూల్చివేతలు జరిగాయి. కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో సర్వే నంబర్ 42లో అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ సిబ్బంది జేసీబీ సాయంతో కూల్చేశారు. జిల్లెల్గూడ గ్రామంలోని వినాయకుడి లడ్డు వేలంపాటలో 6,02,000 రూపాయల జిల్లెల్గూడ గ్రామ నివాసి పోరెడ్డి సురేందర్ రెడ్డి కైవసం చేసుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లోని సంజయ్ గాంధీ నగర్లో సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ ఆధ్వర్యంలో జరిగిన గణేష్ లడ్డు పాట 1,20,000కు పాడడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం ముఖ్యంగా అత్యధికంగా మా లడ్డు వేలం పాట 1,45,000 పోయింది. ఇది శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ వారి తరపు నుంచి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఈసారి ఫస్ట్ టైం మాకు ఇంత రికార్డు రావడము. ప్లస్ ఈ వినాయక చవితి రోజు అందరము పెద్దలు చిన్నలు అందరూ చాలా సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటాము. ముఖ్యంగా ఈ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్లో అందరూ ఎలాగంటే అందరు ఈక్వాలిటీగా చాలా హ్యాపీగా పండుగ జరుపుకుంటాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుండి ఉచిత గ్యాస్ అందిస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అమెరికా పర్యటనలో రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ రఘునందన్ రావు.
అమృత్ పథకంలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి బెల్లంపల్లికి మంచినీటిని సరఫరా చేస్తామన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గణేష్ నిమజ్జన ఏర్పాట్లను శాంతియుతంగా పూర్తి చేసిన మీర్పేట్ మున్సిపల్ సిబ్బందిని సన్మానించిన ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.